నమస్తే అండి, బాగున్నారా? నేను మీ ఏంజెల్ తాళ్ళూరి. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మీకు నేను ఓసీఐ ఎలా అప్లై చేసుకోవాలి, అసలు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, వాట్ ఆర్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. సో ఓసీఐ అంటే ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా అండి. జనరల్గా ఫారినర్స్ కానీ ఇక్కడ పుట్టిన వాళ్ళు కానీ ఇండియా విజిట్ చేయాలంటే మనకి విజిటర్ వీసా అన్నది 9 months వరకే వ్యాలిడిటీ ఉంటుంది. అదే మనం ఓసీఐ అప్లై చేసుకుంటే మనకు వ్యాలిడిటీ 5 years వస్తుంది. తర్వాత కూడా మనం దాన్ని రెన్యువల్ చేసుకోవచ్చు. సో అది మెయిన్ బెనిఫిట్. దీని ఎలిజిబిలిటీ వచ్చేసి ఎవరైనా ఇండియన్ ఆరిజిన్ పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఉంటే అప్లికెంట్కి ఎలిజిబుల్ అవుతారనమాట. సో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసి అప్లికెంట్ పాస్పోర్ట్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అండ్ ఇద్దరు పేరెంట్స్ పాస్పోర్ట్స్, అలాగే వీసా, ఇంకా మా మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా అడిగారు. సో ఇవేండి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. అలాగే మేము జాయ్కి ఉన్న ఇండియన్ విజిటర్ వీసా కూడా అప్లోడ్ చేసాము. అది రిక్వైర్డ్ డాక్యుమెంట్ అయితే కాదు, బట్ మేము హెల్ప్ అవుతుందేమో అని చెప్పి యాడ్ చేసాము. అండ్ అప్లికేషన్ వచ్చేసి కంప్లీట్గా ఆన్లైన్లోనే ఫిల్ చేయాలి. అండ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి 405 rupees అనమాట. ఇది అడల్ట్కైనా మైనర్కైనా సేమ్ ఫీజు. సో వన్స్ మనం అప్లికేషన్ ఫిల్ చేసి మన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసేసి, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అలాంగ్ విత్ హిస్ థంబ్ ఇంప్రెషన్ అన్నది మ్యాండేటరీ అండి. ఎందుకంటే మైనర్ కదా, అందుకని థంబ్ ఇంప్రెషన్స్ యాడ్ చేయాలి. అలాగే ఒక ఫోటో ఇట్లా మనం క్లిప్ చేయాలి వీడియోలో చూపించినట్లు. అది స్టేపుల్ చేయకూడదు, అట్లాగే పేస్ట్ చేయకూడదు. అలా క్లిప్ చేసి ఈ డాక్యుమెంట్స్ అన్ని మనం కొరియర్ చేయాలి. అలాగే డిక్లరేషన్ ఫామ్ లో ఇద్దరు పేరెంట్స్ సిగ్నేచర్ అయితే మ్యాండేటరీ అండి. మైనర్ కదా, సో పేరెంట్స్ సిగ్నేచర్ ఉండాలి, అలాగే అప్లికెంట్ థంబ్ ఇంప్రెషన్ ఉండాలి. సో ఇప్పుడైతే మేము పోస్ట్ ఆఫీస్కి వచ్చేసాము అది పోస్ట్ చేయడానికి. మాకు తెలియని విషయం ఏంటంటే ఇక్కడ కూడా వీళ్ళు ఫొటోస్ తీస్తారంట, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ $15కి తీస్తున్నారు. మేము స్టూడియోకి వెళ్తే మాకు $25 ఛార్జ్ చేశారు. సో ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో అని చెప్పి నేను ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఎన్వలప్స్ తీసుకొని మనం పోస్ట్ అయితే చేసేస్తున్నాము. మెయిన్ ఎన్వలప్తో పాటు ఒక ఎంటీ ఎన్వలప్, సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ అయితే పంపించాలండి. అది దేనికి అంటే మనకి వాళ్ళు తిరిగి మన ఓసీఐ కార్డ్ పంపించడానికి అది హెల్ప్ అవుతుంది అనమాట. అది యూజ్ చేస్తారు. సో మన అడ్రస్ క్లియర్గా మెన్షన్ చేసి ఒక ఎంటీ ఎన్వలప్ అన్నది ఈ డాక్యుమెంట్స్తో పాటు మనం పంపించాలి. సో ఆన్లైన్లో సబ్మిట్ చేసిన ఆన్లైన్ అప్లికేషన్, అలాగే మన ఏ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేసామో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కొరియర్ పంపించాలి ఎంటీ ఎన్వలప్తో. మనం ఏ ఎన్వలప్ పంపిస్తున్నామో దానికి కంపల్సరీ ట్రాకింగ్ ఫెసిలిటీ అన్నది ఆఫ్ చేసుకోవాలండి. సో మేమైతే 2 ఎన్వలప్స్కి తీసుకున్నాము. థంబ్ ఇంప్రెషన్ వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ది తీసుకోవాలండి బేబీది. సో ఇది ప్రొసీజర్. మనం కావాలంటే జనరల్గా ఇన్ పర్సన్ ఆఫీస్కి వెళ్ళి రిసెప్షన్లో కూడా అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయొచ్చు. అక్కడైతే క్యాష్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. లేదు అంటే మనం బ్యాంక్ చెక్ త్రూ కూడా పే చేయొచ్చు. ఆర్ ఎల్స్ అనదర్ ఆప్షన్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తే మాత్రం ఆ పేమెంట్ కన్ఫర్మేషన్ డాక్యుమెంట్ కూడా మనం ప్రింట్ తీసి ఈ డాక్యుమెంట్స్తో పాటు పంపించాలి వాళ్ళకి. వన్స్ మనం పంపిన డాక్యుమెంట్స్ వాళ్ళకి రీచ్ అయ్యాక వాళ్ళు ఒక ఎక్నాలజ్మెంట్ ఈమెయిల్ అన్నది మనకు తిరిగి పంపిస్తారండి. సో అప్పటి నుండి మన టైం ఫ్రేమ్ అన్నది స్టార్ట్ అవుతుంది. వీళ్ళు అప్రాక్సిమేట్గా ఇచ్చిన టైం ఫ్రేమ్ అయితే 50 working days అనమాట. సో చెప్పలేము, ఇప్పుడు అసలే కోవిడ్ సిచ్యువేషన్, మేబీ ఎప్పుడు అవ్వచ్చు అన్నది. కానీ వన్స్ నాకు ఓసీఐ కార్డ్ వచ్చాక నేను ఒకసారి అప్డేట్ చేస్తాను ఎంత టైం ఫ్రేమ్లో మాకు వచ్చింది అన్నది. ఇన్ కేస్ మా ఇద్దరికి ఇక్కడ సిటిజన్షిప్ ఉన్నా కూడా జాయ్ స్టిల్ ఎలిజిబుల్ అండి, ఎందుకంటే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్కి ఇండియన్ సిటిజన్షిప్ ఉంది కాబట్టి. సో అదేండి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇంకా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. నాకు తెలిసి ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు హెల్ప్ అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇప్పుడు చిన్న ఇంట్రెస్టింగ్ క్లిప్తో మీ ముందుకు వచ్చేస్తున్నాను. స్టే ట్యూన్డ్. నా ఓసీఐ అప్లై చేసినప్పుడు అయితే వెదర్ చూసారు, క్లౌడీగా ఉంది. ఇప్పుడు సన్నీగా ఉంది, చాలా బాగుంది. హాయ్ అండి. సో వింటర్లో ఎప్పుడైనా మీకు మామిడికాయలు తినాలనిపించిందా? మాకు ఎప్పుడు వింటర్లోనే మామిడికాయలు తినాలనిపిస్తుంది. ఎందుకంటే మేము ముందు న్యూజిలాండ్లో కదా, మీకు అక్కడ సమ్మర్ అయితే మాకు ఇక్కడ వింటర్ అనమాట. సో మాకు ఈ టైంలోనే ఇండియా నుంచి మామిడికాయలు అన్నవి వస్తాయి. సో ఇప్పుడు మేము ఇక్కడ బంగినపల్లి మామిడికాయలు కొనుక్కోవడానికి అయితే వెళ్తున్నాము. మాతో పాటు మిమ్మల్ని తీసుకెళ్తాను. అయితే మెయిన్గా మిస్ అయ్యేవి మామిడికాయలు, ఇంకా తాటిముంచులు ఎట్లాగో దొరకవు, ఇంపాసిబుల్. అది ఇండియా వచ్చినప్పుడే తినాలి. బట్ మామిడికాయలు అయితే అన్ని రకాలు దొరకవు, కానీ బంగినపల్లి అయితే ఇక్కడ దొరుకుతుంది. సో అవి తీసుకోవడానికి మేము ఇప్పుడు వెళ్తున్నాము. మాతో పాటు మీరు వచ్చేయండి.
సో మేము వచ్చాము శాండ్రింగంకి. శాండ్రింగం అంటేనే ఇక్కడ ఇండియన్ స్టోర్స్, ఇండియన్ రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయండి. సో బంగినపల్లి మామిడికాయలు కేజీ $18, బాక్స్ ఫుల్ బాక్స్ వచ్చేసి $68 అంట. అంటే బాక్స్కి ఒక 10 ఉన్నాయి, అన్నీ బాగా ముగ్గిపోయి ఉన్నాయి. లాస్ట్ ఇయర్ అయితే $55, $10 పెంచారు. సో కానీ లాస్ట్ ఇయర్ అయితే అంత తీయగా లేవు. చూసారు కదా, సింగపూర్ ఎయిర్లైన్స్ అంట ఇట్లా మామిడికాయలను ఎలో చేస్తున్నట్లు మమ్మల్ని ఎలో చేస్తే మేము వచ్చేస్తాం ఇండియా. అసలు ఈ సమ్మర్కి ఎలా అయినా వస్తాం అనుకున్నాము, కోవిడ్ వల్ల ఆగిపోయాము. సో సమ్మర్ ఫ్రూట్స్ ఏమీ మిస్ అవ్వం కదా అనుకున్నాము. ఆఖరికి చెరుకు రసాలు తినకుండానే మా సమ్మర్ అయిపోయింది. సో ఇంటికి వచ్చేసాము, మామిడికాయలు కూడా కట్ చేసాను. జాయ్ కోసం పీల్ ఆఫ్ చేసా. అంటే మాకు చెరుకు రసాలు మామిడికాయ రోజు ఉంటుంది మా ఇంట్లో, కానీ ఈ మామిడికాయని అయితే తినలేం కదా, దీన్ని తినలేము. సో ఇప్పుడు మీరు ఓకే మ్యాంగో అయితే కావాలంట. ఎప్పుడైనా చెరుకు రసం బంగినపల్లి తినడం చూసారా? ఇప్పుడు మీరు చూడబోతున్నారు. యా, చెరుకు రసం బంగినపల్లిని తింటుంది. ఏంటి ఇది? వాడికి ఫస్ట్ టైం కదా తిన్నాం, తెలియట్లా. మామిడికాయ దట్స్ ఓకే. నచ్చిందా? తీగుందా? మరి పట్టుకోవడానికి కుదరట్లా. I'll give another one. ఓకే, I'll feed you. వీడు ఇక్కడే జ్యూస్ చేసేసి ఎలా ఉన్నాడు. నేను పెడతాను నాన్న, నువ్వే తింటావా? నువ్వు జ్యూస్ చేస్తావా? జ్యూస్ చేసుకుందాం తర్వాత. ఇప్పుడు తిని నచ్చిందా జాయ్? పాపం మరి తినడానికి ట్రై చేస్తున్నాడు. ఇవి బాగా ముగ్గిపోయినాయండి, అంత కొంచెం జ్యూసీగా ఉన్నాయి, పట్టుకోవడానికి కుదరట్లే. చూసారా? సో ఇది మా బంగినపల్లి. కానీ టేస్ట్ అయితే మేము టేస్ట్ చేసాము, చాలా బాగున్నాయి. అంటే మన ఊర్లో ఎలా ఉంటాయి తీయగా అట్లా ఉన్నాయి, అక్కడి నుంచి తెప్పించినాయి కదా. సో యా, వింటర్లో మా బంగినపల్లి ఎక్స్పీరియన్స్. సో జాయ్కి జ్యూస్ చేసుకోవడం ఇష్టం అంట, జ్యూస్ చేసేస్తున్నాడు వాటిని. ఇదే అండి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా మామిడికాయ.